అమ్మా నేను వెళ్ళాలి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి, అంకల్ దగ్గరికి వెళ్ళాలి. అమ్మా అమ్మా నేను వెళ్ళాలి, నేను ఇంటికి వెళ్ళాలి. రే ఇక్బాల్, రే కొంచెం సైలెంట్ గా ఉండరా. రే ఇక్బాల్ అరవకురా, వాళ్ళు వస్తున్నారా. خذوا من الزنزانة يلا بسرعة. خذها خذها. సార్ సార్ పడు సార్ సార్ ఈ ఆటిస్టిక్ సార్ సార్ వాడు వదిలేండి సార్ ప్లీజ్ లీవ్ హిమ్ అలోన్. لو تنفس أي ابن آهلة بصوت أعلى سيواجهه نفس المصير. مفهوم؟ ఇక్బాల్ ఇద్దరు దేక్. ఇక్కడ ఏ తలుపులకి తాళాలుండవు. వెళ్ళి అబ్బాయిని చూడు బాబు, ప్రాణాలతో ఉన్నాడో లేదో. తలుపు తెరువు బాబు, డోర్ డోర్ ఓపెన్. ఇక్బాల్ ఇక్బాల్ గొడ్డును బదిలిట్టు పాడారు వాళ్ళు. అసలు మనుషులా పశువులా? బాబు బాబు కిందకెళ్ళు, 2 అంతస్తుల కింద స్నానాలు చేసే చోట అక్కడ మందు మాత్రలు పెట్టుంటారు, త్వరగా వెళ్ళి తీసుకురా. ఆలోచించక బాబు, వాళ్ళు రారు, నిద్రపోయింటారు. కుర్రోడు నేను చూసుకుంటా, వెళ్ళు. బాబు వచ్చేటప్పుడు అలాగే నాకు బెడ్షీట్ తీసుకురావా. ఎరా అరిస్తే వాళ్ళు కుడుతున్నారు కదా, అరవద్దు అన్నాను, విన్నావా? పోరా. మజాజ్ సిగా يلا يلا. yang putar kakak yang melau head kini mau zailer nazar. Hey, Nangka! Hey, stop! Damin ka chulong zai, come on! Hey! Hey! I don't leave you. Sorry, mengaidam lo. Don't move! Come!
థ్యాంక్స్. ఏంటి బాబు మన ఊరు సంతలా ఉందని చూస్తున్నావా? ఇదే విదేశాల మామగారి ఇల్లు, మదర్ ఇల్లా హౌస్. అవును, ఏం పని చేసి ఇలా అడ్డంగా దొరికిపోయారు? హత్య, దొంగతనమా? రే, పెద్ద మనిషి అడుగుతుంటే మర్యాదగా సమాధానం చెప్పండి రా. రే రే స్టాప్ మ్యాన్. వాట్ కేస్? డ్రగ్స్. అయితే అయిపోయారు. తలకాయ మోసమే. టేక్ యూ టేక్. బాబు ఇదిగో. వద్దు. ఇక్కడ అన్ని దొరుకుతాయి బాబు, అమ్మాయిలు తప్ప అదొక్కటి దొరకదు. లేడీస్ లేడీస్. సీనియర్ సిటిజన్ అడుగుతున్నాను, సమాధానం చెప్పకపోతే ఎలా? పేరు చూపించి మాట్లాడుకో. ఏ లేదు, నిన్న ఆయన పట్టుకుని నలుగురు తన్నారు. ఆయన పేరే కదా జియాద్? అవును, వాడిని నువ్వు కాపాడింది. పక్కన ఉన్నవాడు జైలర్ నాజర్. అటు చూసావా? ఆ పిల్లలు జియాత్ మనుషులు, జియాత్ జైలర్ మనిషి. ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈ పిల్లలు జియాద్ దృష్టికి తీసుకువెళ్తారు. ఆ గుంటనక జియాత్ ఏమో వాటన్నింటినీ జైలర్ కి మోసేస్తాడు. జైలర్ గనక తెలిసిపోయిందో క్యాండిడేట్ ని పిలుస్తాడు, తాట తీసేస్తాడు. ఇలా మోసినందువల్లే చైనా కుర్రోళ్ళు జియాత్ను దుమ్ము దులిపేశారు. ఏం బాబు, నిన్ను చూస్తే కష్టమేంటో తెలియకుండా పెరిగిన వాళ్ళ ఉన్నావు. ఇక్కడికొచ్చి ఎలా ఇరుక్కుపోయావు? ఎప్పటిలాగే ట్రావెల్ ఏజెంట్ పనితనం చూపించాడా? అది మీకెలా తెలుసు? నాకెలా తెలుసా? ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయిన వాళ్ళలో సగం మంది నీలాంటి అమాయకులే బాబు. పూర్ ఇండియన్స్, ముఖ్యంగా ముస్లింలు. వాళ్లే కదా ఎక్కువగా ఇక్కడికి పని కోసం వచ్చేది. నిన్ను మోసం చేసిన ట్రావెల్ ఏజెంట్ లాగే ఇక్కడికొచ్చే కుర్రాళ్ల బ్యాగుల్లోనూ పొట్లాలు వేసి పంపించేస్తున్నారు. ఈ దేశంలో చట్టం కఠినంగా ఉంటుందని తెలుసు, తెలిసి పంపిస్తున్నారంటే ఏంటి అర్థం? చూడు బాబు, మన దేశంలో కిలో డ్రగ్స్ ₹1,00,000 పెద్ద లెక్క కాదు. కానీ ఇక్కడ 2 కోట్లు, 200 రెట్లు ఎక్కువ. ఇక్కడికొచ్చి దొరికిపోయిన వాళ్ళ న్యూస్ అక్కడ వాళ్ళకి అసలు తెలియదు. ఇక్కడ వీళ్ళు తలలు నరికిన తర్వాతే అక్కడ వాళ్ళకి తెలుస్తుంది. ఇంతకీ నీ లగేజీలు ఎంత పెట్టి పంపించారంటే? 2 కిలోలు. ఇక్బాల్ బ్యాగ్ లో ఒక 5 కిలోలు. అంతే అంతే సంగతులు.